దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో కృష్ణా జలాల్లో తెలంగాణ శాశ్వతంగా హక్కు కోల్పోతుందని చెప్పారు. దీనిపై మహారాష్ట్ర సీఎం స్పందించిన రేవంత్కు చలనం రాదా అని నిలదీశారు. కృష్ణా జలాలలో తెలంగాణ హక్కును బొందపెట్టారని మండిపడ్డారు. కర్ణాటక ప్రయోజనాల కోసం తెలంగాణ రైతులను బలిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రూపాయలు కేవలం ఒక భూసేకరణ కోసమే కర్ణాటక ప్రభుత్వం మరి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి నిర్ణయం తీసుకొని 70,000 కోట్ల రూపాయలు ఏదైతే కేటాయించిందో దీనివల్ల శాశ్వతంగా తెలంగాణలో ఒక చుక్క కృష్ణా నీళ్లు కూడా మనకు అందకుండా పోతుంది. ఇవాళ కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వానికి కనీసం సోయి కూడా లేదు, ఆలోచన కూడా లేదు. దున్నపోతు మీద వానపడ్డట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడో ఢిల్లీలో జల్సాలు చేస్తూ ఇక్కడ కనీసం తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన సమస్య విషయంలో స్పందించడం లేదు. అట్లాగే ఇవాళ తెలంగాణలోని మా అన్నదమ్ములతో కూడా నా విజ్ఞప్తి, నా ప్రార్థన, ఒక్క ప్రాజెక్టు ఆల్మట్టి దానిలో 5 ఫీట్ల ఎత్తు పెంచితే ఇవాళ 70,000 కోట్ల ఖర్చు వస్తుందని చెప్పి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, అట్లాగే 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు నిర్మించిన మరి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 93,000 కోట్లు ఖర్చు చేస్తే నానా యాగి చేసి, నానా గోల చేసి, ఇదేదో స్కామ్ జరిగిపోయింది, 1,00,000 కోట్ల కుంభకోణం అని చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసిన చిల్లర ప్రచారాన్ని ఇకనైనా మీరు గమనించండి అని కోరుతా ఉన్నా. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో స్పందించాలి. రాహుల్ గాంధీ స్పందించాలి, రేవంత్ రెడ్డి స్పందించాలి. వెంటనే మేల్కొని ఇక్కడ మరి వారు స్పందించి కర్ణాటకను ఆపకపోతే న్యాయ పోరాటము తప్పదు, ప్రజా పోరాటము తప్పదు. దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తుందని చెప్పి మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తాను.